మీరు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్ అయితే మీకు ఈ డౌట్ ఒక్కసారైనా వచ్చింటది. అదేంటంటే మెజారిటీ ఆఫ్ ద తెలుగు పీపుల్ మన హోమ్ టీమ్ అయిన ఎస్ఆర్ఎస్ ని వదిలేసి ఆర్సీబీ, సిఎస్కే లాంటి అదర్ టీమ్స్ కి ఎందుకు ఎక్కువ సపోర్ట్ చేస్తారని. దీనికి మేజర్లీ 3 రీజన్స్. నెంబర్ 1, ఆర్సీబీ ఒక్క కప్పు కొట్టకున్నా కూడా ఒక కల్ట్ లైక్ ఫాలోయింగ్ ని మెయింటైన్ చేస్తుందంటే దానికి మెయిన్ రీజన్ వాళ్ళ దగ్గర విరాట్ కోహ్లీ లాంటి ఒక స్టార్ ప్లేయర్ ఉండడం. అండ్ అట్లనే సిఎస్కే దగ్గర ధోని ఉన్నాడు, ఎంఐ దగ్గర రోహిత్ ఉన్నాడు. కానీ ఎస్ఆర్ఎస్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మన దగ్గర ఒక స్టార్ ప్లేయర్ అనేది లేదు. నెంబర్ 2, జనరల్లీ న్యూట్రల్ ఆడియన్స్ ఒక సక్సెస్ఫుల్ టీంతో ఉండడానికి ఇష్టపడతారు. సో అందుకే కన్సిస్టెంట్ గా టైటిల్స్ కొడుతున్న ఎంఐ అండ్ సిఎస్కే సైడ్ కొంతమంది ఫ్యాన్స్ మూవ్ అయి ఉండొచ్చు. నెంబర్ 3, ఆర్సీబీ లాంటి టీం ఒక కల్ట్ లైక్ ఫాలోయింగ్ ని మెయింటైన్ చేస్తుందంటే వన్ మోర్ రీజన్ వాళ్ళ సోషల్ మీడియా ప్రెజెన్స్ అండ్ వాళ్ళ బ్రాండ్ యాక్టివిటీస్. కానీ సోషల్ మీడియా ప్రెజెన్స్ లో ఎస్ఆర్ఎస్ టీం 7th ప్లేస్ లో ఉంది. అండ్ రీసెంట్ ఇయర్స్ లో ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ డేవిడ్ వార్నర్ ని హ్యాండిల్ చేసిన విధానం చాలా మంది ఫ్యాన్స్ ఎస్ఆర్ఎస్ ను వదిలేలా చేసింది. బట్ ఒకవేళ గనక పోస్ట్ కోహ్లీ, ధోని ఎరాలో ఎస్ఆర్ఎస్ టీం గనక అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి లాంటి లోకల్ ఇండియన్ ప్లేయర్స్ ని గనక ఎంకరేజ్ చేస్తే వీళ్ళు తెలుగు ఫ్యాన్స్ లో మళ్ళీ ఫేవరెట్స్ గా మారే అవకాశం ఉంది.